అది ఎట్లాగో నడుస్తూనే ఉందనుకోండి. ఇవాళ కూడా కవిత గారిని సిబిఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. అది పెద్ద స్కామ్ లాగా మారుతోంది. ఆమె 100 కోట్ల రూపాయలకు ఆమె కీలక సూత్రధారని ఇంకా రకరకాల అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అది పెద్ద ఒక ఓటీటీ సిరీస్ లాగా తయారయ్యేలా ఉంది అది. అయితే తెలంగాణను కుదిపేస్తున్న మరో కీలకమైన అంశము ఫోన్ ట్యాపింగ్. ఇది లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద క్రైమ్ ఇది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యక్తిగతమైన ప్రైవసీని దొంగిలించడం అనేది రాజ్యాంగపరంగా చాలా పెద్ద క్రైమ్. ఆ స్కామ్ ఇప్పుడు మెల్లమెల్లగా పెద్ద తలకాయలకు చుట్టుకుంటోంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు దీంట్లో ఇరుక్కున్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. కొంతమంది కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో, పోలీస్ కస్టడీలో చాలా భయంకరంగా నడుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతోంది. నిజానికి ఇది గడిచిన 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు ఇస్తున్నాయి, పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నాయి. బట్ పోలీసులు కనీసం పట్టించుకునే దాఖలాలు లేకుండా పోయినాయి కదా ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంత సీరియస్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 30 రోజుల తర్వాత ఎట్లాగో మొదలవుతుంది, తెలంగాణలో మొదలైనట్టే. అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరుగుతోంది, ఇక్కడ గురు శిష్యుల అనుబంధం కొంత ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకు అని అంటే తెలంగాణలో ఏం జరిగితే ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తారు. ఇది వారిద్దరికున్న అవినాభావ సంబంధం చాలా సందర్భాల్లో బయటపడింది. వాళ్ళ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. వీరి ప్రయోజనాలు వారికి, వారి ప్రయోజనాలు వీరికి చాలా ఇంపార్టెంట్. సో ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తెచ్చారో ఆ ఎక్విప్మెంటు, ఆ ట్యాప్ చేసే హై ఎండ్ ఎక్విప్మెంట్, ఇది ఎక్కడి నుంచి, ఏ టెక్నాలజీని వాడారు వీళ్ళు, ఇది ఇక్కడికి ఎంత తెచ్చారు, ఏపీలో ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు, ఇక్కడ పెట్టినట్టే వార్ రూమ్స్ అక్కడ కూడా పెట్టినారా, ఇవన్నీ ఇంకా ముందు తేలాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు పరిశోధిస్తారా లేదా చెప్పలేం. కానీ ఐఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్లో. అది ఆల్రెడీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టే ఈ రోజుల్లో హై ప్రొఫైల్ ఆఫీసర్స్ కానీ, హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ అందరూ వాడేది ఆబ్వియస్లీ ఐఫోన్. తెలంగాణలో ట్యాప్ అయినవన్నీ ఐఫోన్లే ఆల్మోస్ట్. కోర్స్ ఆండ్రాయిడ్స్ కూడా ఉంటాయనుకోండి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఫోన్లు ట్యాప్ అవుతున్నాయనేది అఫీషియల్గా యాపిల్ సంస్థ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి యాపిల్ సంస్థ చాలా క్లియర్గా ఒక మెసేజ్ పంపించింది. మీ ఫోన్లో ఒక సస్పెక్టెడ్గా ఉన్న మెసేజ్ ఒకటి వస్తుంది అని చెప్తూ దానికి కొన్ని సూచనలు యాపిల్ సంస్థ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచో తన ఫోన్ ట్యాప్ అవుతోంది అని చెప్పి ఆరోపిస్తున్న లోకేష్ గారు వెంటనే అలర్ట్ చేశారు. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్ చేశారు. ఆ మేరకు అందరు నాయకులు అలర్ట్ అయ్యారు అండ్ ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు. అయితే అనుకోకుండా ఇవాళనే ఇంకొక పరిణామం కూడా జరిగింది. ఇవాళ మెయిన్గా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. మీ ఐఫోన్ వాడుతున్నారా, మీ ఐఫోన్ల మీద కూడా నిఘా ఉంది అనేది వచ్చింది. సరే, దానికి యాపిల్ సంస్థ ఒక సూచన కూడా చేసింది. దాని నుంచి ఎలా కొంతమేరకైనా ఎలా రక్షించుకోవచ్చు అనే ఒక సూచన కూడా చేసింది. దాంట్లో ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే కొంత సేఫ్ ఉంటుందనే ఇచ్చింది. అయితే లోకేష్ గారికి వచ్చిన యాపిల్ నుంచి వచ్చిన ఇది చూస్తే అర్జెంట్లీ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ అని -gmail.com అంటే అది చెప్పడం సేఫ్టీ కాదు కాబట్టి నేను డిస్క్లోజ్ చేయడం లేదు. యాపిల్ ఈజ్ కాంటాక్టింగ్ యూ ఎట్ దిస్ ఫోన్ నంబర్ బికాజ్ ఇట్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఎ రికవరీ నంబర్ ఫర్ యాపిల్ ఐడి సో అండ్ సో. యాపిల్ సెంట్ an urgent security alert to the email addresses and primary phone number associated with that Apple ID. If you have not already seen the security alert, please check those addresses or ask the owner of that Apple ID to check the phone number and email addresses associated with their Apple ID for more information. అంటే వేరే యాపిల్ ఐడితో మీ దాంట్లోకి ఎవరో చొరబడ్డానికి ట్రై చేస్తున్నారు. అది మీదో కాదో తెలుసుకోండి. ఒకవేళ మీది కాకపోతే వాళ్ళకి
కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అలర్ట్గా ఉండడం అనేది ఆ మెసేజ్ యొక్క సారాంశం. సో ఎవరు వస్తున్నారు అంటే గతంలో మనం గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జడ్జిల ఫోన్లో కూడా ఏదో మెసేజ్ పంపడం, హైకోర్టులో పనిచేసిన జడ్జిలు అప్పుడు గగ్గోలు పెట్టేవారు. ఏదో మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని ఓపెన్ చేయగానే ఇంకంతే, ఆ రోజు నుంచి వాళ్ళ ఫోన్ ట్యాప్. జడ్జిలు చెప్పారు, కోర్టుల్లో చెప్పారు ఈ విషయం. అప్పటి నుంచే ఈ అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఏదైతే అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది, పట్టించుకునేవాడు ఎవడున్నాడు అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో అంతకు ముందు నుంచే ఇక్కడ మొదలైంది. ఇక్కడ 10 ఏళ్ల ప్రభుత్వం కదా, 10 ఏళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ సహకారాన్ని తీసుకున్నట్టు ఉన్నారు. అంటే ఇదొక అనుమానం మాత్రమే ప్రజల్లో. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అనుమానిస్తోంది. ఎందుకంటే వీరు చేసే ప్రతిదీ వారు ఉపయోగించుకుంటారు. వారు చేసే ప్రతిదీ కూడా వీరికి ఉపయోగపడడం కోసమే చేస్తారు. సో ఈ రకమైన సిస్టమ్స్లో నడుస్తోంది. అయితే తెలంగాణలో జరుగుతున్న పరిశోధన ఏ స్థాయిలో ఉంది, ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి ఏ స్థాయిలో ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడి దాకా వెళ్ళింది, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సీనియర్ అధికారుల మీద వాళ్ళ పేర్లతో సహా బయటకు వస్తున్నాయి, అనుమానాలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్రం లేదా 2 రాష్ట్రాలు పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ప్రయోగించి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఏళ్ల తరబడి 10 ఏళ్ల నుంచి ఇలాంటి సీరియస్ క్రైమ్ చేస్తుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర నిఘా వర్గాలకి ఇంకా పని ఉంటుంది. ఇలాంటివి కూడా పట్టించుకోకపోతే కేంద్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఈవేళ. ఇప్పుడు సపోజ్ మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఇంత పెద్ద క్రైమ్ నడుస్తుంది. ఆ క్రైమ్ ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కావాలని కూడా అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంత పెద్ద క్రైమ్ 10 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అనుమానం వ్యక్తమవుతుంది కదా. మరి కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలు కాస్త విజిలెంట్గా ఉండుంటే సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో. సో ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో పాల్గొ